గత 33 రోజులుగా ధర్నా చేస్తున్న గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్లు గురువారం స్థానిక రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ ఏళ్ల తరబడి గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గురుకులాల అవుట్సోర్సింగ్ స్టేట్ కమిటీ మెంబర్ అనంతకుమారి, యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల నాయకులు శామ్యూల్, తాతాజీ, సత్యనారాయణ రెడ్డి, అవుట్సోర్సింగ్ అధ్యాపకులు, విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు ఐవి రమణ తదితరులు పాల్గొన్నారు. ఐటీఏలో పనిచేసే వాళ్ళకి కాంట్రాక్ట్గా గుర్తించారు, స్కేల్ ఇస్తున్నారు. మమ్మల్ని మాత్రం ఈ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలోనే పెట్టి అవుట్సోర్సింగ్ అనేటువంటి ఒక పదం పెట్టి ఇప్పటివరకు కనీసం ఏపీఎస్సీ ప్రకారం కూడా జీతాలు ఇవ్వట్లేదు. అదే మా సొసైటీలో రెండు క్యాటర్స్ ఉన్నాయి మేడం, ఒకటి కాంట్రాక్ట్, రెండు రెగ్యులర్. మేము అదే అడుగుతున్నామండి, మమ్మల్ని కనీసం కాంట్రాక్ట్గా గుర్తించండి, అవుట్సోర్సింగ్ అనే పదం తీసేసి. ఈరోజు మా దగ్గర పనిచేసేటువంటి నాన్ టీచింగ్ వాళ్ళకి ఈ విధంగా జీతాలు వస్తున్నాయి. మేము పని చేస్తూ ఉంటే మాకు 16,100, 14,800, 14,000, 10,900 జీతాలు వస్తున్నాయి. అంటే టీచర్ కేటర్లో ఉన్న మాకేమో ఇలా ఇస్తున్నారు, ఈవెన్ నాన్ టీచింగ్లో ఉన్న వాళ్ళకి ఇలా ఇస్తున్నారు. అందుకని మేము అంటే మా కేజీబీలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్గా మార్చారు, మోడల్ స్కూల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్గా మార్చారు. మా గురుకుల బైలాస్ ప్రకారం కాంట్రాక్ట్ విధానం, కాంట్రాక్ట్ విధానం, రెగ్యులర్ విధానమే ఉంది మేడం. అవుట్సోర్సింగ్ లేదు, అందుకని అవుట్సోర్సింగ్ లేదు మేడం ఎక్కడ. అందుకని అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్లోకి మార్చిందని గత నవంబర్ 4వ తారీఖు నుంచి గాంధీ మార్గంలో మేము సమ్మెబాటులో ఉన్నాం మేడం. మీ దృష్టిలో ఉంది మేడం? కొంచెం మీరు 10,900తో కుటుంబాలు నెట్టుకుని రావాలంటే మా పక్షంగా మీరే, మా మీరే కనుక, అంటే మా హెడ్ మీరే మాట్లాడి చాలా సార్లు ఇచ్చాం మేడం. మీకు కూడా లెటర్, మా స్కూల్కి వచ్చేటప్పుడు లెటర్ ఇచ్చాం. కుమారి, మేము అవుట్సోర్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాము. గత నవంబర్ 4వ తేదీ నుండి ఇప్పటి వరకు మేము సమ్మెబాటులోనే ఉన్నాము. ఈరోజు మార్నింగ్ ఎమ్మెల్యే శిరీషాదేవి మేడం గారిని కలవటం జరిగింది. ఆమె మా యందు చాలా చక్కగా స్పందించి మీకు ఎటువంటి బాధ అనేది ఉండదు, నేనుండగా మీతో నేను కూడా పోరాటం సాగిస్తాను, మీకు నేను అండగా ఉంటాను, ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తానని ఆమె ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వటం అనేది జరిగింది. దానికి మేము అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అవుట్సోర్సింగ్ అనే ఒక విధానం పెట్టి మాకేమో టీచింగ్, నాన్ టీచింగ్ కూడా తక్కువ జీతభత్యాలు ఇస్తున్నారు. మేము కొన్ని వేల నుంచి కూడా ఈ యొక్క ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, కానీ మాకు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవని వీళ్ళు చాలా శాంతియుతంగా వీళ్ళ యొక్క నిరసన అనేది తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కూడా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే చాలాసార్లు వచ్చి నాకు లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను గవర్నమెంట్ దృష్టిలో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళందరూ కూడా వచ్చి నాకు లెటర్ రూపంలో ఇచ్చారు కనుక తక్షణమే దీన్ని నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. మన ట్రైబల్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా నేను పెడతాను. ఖచ్చితంగా ఈ ఎవరైతే అవుట్సోర్సింగ్ టీచర్స్ ఉన్నారో వీళ్ళని కాంట్రాక్ట్ బేసిక్లో మార్చే విధంగా ఖచ్చితంగా నా వంతు కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండొచ్చు అని మీకు ఒక భరోసా అనేది నేను ఇస్తా ఉన్నాను. రంపచోడవరం నియోజకవర్గంలో ఏదైతే గత నవంబర్ నెల నుంచి నవంబర్ 4వ తారీఖు నుంచి మన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్స్ అవుట్సోర్సింగ్ టీచర్స్ శాంతియుతంగా వాళ్ళ యొక్క శాలరీస్ అంటే కాంట్రాక్ట్ బేసిక్లో పెట్టి కాంట్రాక్ట్ బేస్లో